Hello friends, welcome to Newton Education. First question. The concept of curriculum development excludes. Curriculum development కాన్సెప్ట్లో కింది వాటిలో ఏది ఎక్స్క్లూడ్ చేయబడుతుంది? ఆప్షన్ 1 ఇంటర్నేషనల్ కన్సిడరేషన్స్, ఆప్షన్ 2 ఫ్యామిలీ ఎస్పిరేషన్స్, ఆప్షన్ 3 సోషియల్ గోల్స్, ఆప్షన్ 4 నేషనల్ గోల్స్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయబడుతుంది అని అన్నాడు. కరికులం డెవలప్మెంట్ ప్రాసెస్లో ఏవేవి ఇంపార్టెంట్ అంటే ఫ్యామిలీ ఆస్పిరేషన్స్, సోషల్ గోల్స్, నేషనల్ గోల్స్, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ కన్సిడరేషన్స్ అవసరం లేదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. కరికులం ప్రజెంట్స్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఈజ్ స్టేటెడ్ బై. కరికులం ప్రజెంట్స్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ అనే ఈ డెఫినేషన్ని ఎవరిచ్చారు? ఆప్షన్ ఏ స్మిత్, ఆప్షన్ బి వీలర్, ఆప్షన్ సి జాక్కెర్, ఆప్షన్ డి నన్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే స్మిత్ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ డెఫినేషన్లో ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ అనగానే మీకు ఎవరు గుర్తు రావాలి? స్మిత్. కాబట్టి ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ అంటే స్మిత్ అనే పదాన్ని గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం ట్రాన్సాక్షన్ డస్ నాట్ ఇంక్లూడ్. కరికులం ట్రాన్సాక్షన్ ప్రిన్సిపల్స్లో కింది వాటిలో ఏది ప్రిన్సిపల్ కాదు? ఆప్షన్ ఏ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ పీపుల్స్, ఆప్షన్ బి ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ లైఫ్, ఆప్షన్ సి ప్రిన్సిపల్ ఆఫ్ మోడర్నైజేషన్, ఆప్షన్ డి ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డస్ నాట్ ఇంక్లూడ్ అని మెన్షన్ చేశాడు. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ పీపుల్స్ ఇది ప్రిన్సిపల్ కాదు దేనికి? కరికులం ట్రాన్సాక్షన్కి. మరి ఏవేవి ప్రిన్సిపల్స్ అవుతాయి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ లైఫ్, అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ మోడర్నైజేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ. ఈ ఆప్షన్ బి, సి, డి ఇవి మూడు కూడా దేని యొక్క ప్రిన్సిపల్స్? కరికులం ట్రాన్సాక్షన్ యొక్క ప్రిన్సిపల్స్. ఏది ప్రిన్సిపల్ కాదు? ఆప్షన్ ఏ అనేది కాదు. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ ది ఫంక్షన్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ విత్ కరికులం. కరికులం యొక్క ఫంక్షన్స్లో కింది వాటిలో దాని యొక్క ఫంక్షన్ ఏది కాదు? ఆప్షన్ ఏ కంప్లీట్ డెవలప్మెంట్, ఆప్షన్ బి రియలైజేషన్ ఆఫ్ వాల్యూస్, ఆప్షన్ సి సింథసిస్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ లైఫ్, ఆప్షన్ డి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఎమ్యూనిటీస్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు కరికులం ఫంక్షన్స్లో ఏది కాదు అన్నాడు కాబట్టి ఆప్షన్ డి అనేది కాదు. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఎమ్యూనిటీస్ అనేది కాదు. అలాగే కరికులం యొక్క ఫంక్షన్స్ ఏమిటి అంటే కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, అలాగే రియలైజేషన్ ఆఫ్ వాల్యూస్, అలాగే సింథసిస్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ లైఫ్. ఈ మూడు కూడా కరికులం యొక్క ఫంక్షన్స్. ఏది కాదు అంటే ఆప్షన్ డి అనేది కాదు. కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఎవర్ హ్యాస్ టు బి లెర్న్ టు మస్ట్ బి లెర్న్ టు ఆర్ లెర్నింగ్ బై డూయింగ్. దిస్ స్టేట్మెంట్ క్లోజ్లీ రిలేటెడ్ విత్. మనకి ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్ అని మెన్షన్ చేశాడు. కాబట్టి దానికి సంబంధించిన కరికులం ఏది అవుతుంది? ఆప్షన్ ఏ ట్రెడిషనల్ కరికులం, ఆప్షన్ బి ఎక్స్పీరియన్స్ సెంటర్డ్ కరికులం, ఆప్షన్ సి యాక్టివిటీ సెంటర్డ్ కరికులం, ఆప్షన్ డి సబ్జెక్టు సెంటర్డ్ కరికులం. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు లెర్నింగ్ బై డూయింగ్, లెర్న్ టు బై డూయింగ్ అన్న రెండు ఒకటే. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. యాక్టివిటీ సెంటర్డ్ కరికులం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద చీఫ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ కాన్సెంట్రిక్ అప్రోచ్ ఆఫ్ కరికులం. కింది వాటిలో ఎవరు కాన్సెంట్రిక్ అప్రోచ్ యొక్క చీఫ్ ఎక్స్పోనెంట్? కాన్సెంట్రిక్ అప్రోచ్ అంటే తెలుగులోనైతే ఏకకేంద్రిక పద్ధతి అంటారు. ఏకకేంద్రిక పద్ధతి అంటారు. ఇంగ్లీష్లోనైతే కాన్సెంట్రిక్ అప్రోచ్ అంటారు. దీని యొక్క చీఫ్ ఎక్స్పోనెంట్ ఎవరు? ఆప్షన్ ఏ స్కిన్నర్, ఆప్షన్ బి బ్రూనర్, ఆప్షన్ సి థారండైక్, ఆప్షన్ డి కాంట్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే బ్రూనర్ అనేది ఆన్సర్ అవుతుంది. బ్రూనర్ దేనికి చీఫ్ ఎక్స్పోనెంట్? కాన్సెంట్రిక్ అప్రోచ్ ఆఫ్ కరికులం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. ద కోర్ ఆఫ్ ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్. ఆప్షన్ ఏ గవర్నమెంట్, ఆప్షన్ బి కరికులం, ఆప్షన్ సి పొలిటికల్ పార్టీస్, ఆప్షన్ డి ఇన్స్టిట్యూషన్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఎంటైర్ ఎడ్యుకేషన్ యొక్క కోర్ ఏమిటి? కరికులం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ కరికులం. కింది స్టేట్మెంట్లలో కరికులం యొక్క ఏది ట్రూ? ఏ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది? ఆప్షన్ 1 కరికులం అండ్ సిలబస్ ఆర్ వన్ అండ్ ది సేమ్, ఆప్షన్ 2 కరికులం మీన్స్ కోర్సెస్ ఆఫ్ స్టడీస్, ఆప్షన్ 3 సమ్ టోటాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఈజ్ కరికులం, ఆప్షన్ 4 సమ్ టోటాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ రిఫ్లెక్టెడ్ ఇన్ కరికులం. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే
ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. కరికులం మీన్స్ కోర్సెస్ ఆఫ్ స్టడీస్. అలాగే మనం చూస్తే కరికులం సిలబస్ ఆర్ 1 అనేది సేమ్ అన్నాడు. కరికులం సిలబస్ ఒకటి కాదు, సిలబస్ అనేది కరికులంలో ఒక పార్ట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా డాష్ క్యారీస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కరికులం రివిజన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్. ఇండియాలో ఎవరు కింది వాటిలో ఏ సంస్థ కరికులం రివిజన్కు అలాగే డెవలప్మెంట్ ఆఫ్ సిలబస్కు టెక్స్ట్ బుక్స్కు వీటన్నిటికీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఆప్షన్ ఏ బిఎస్సిఎస్, ఆప్షన్ 2 యుఎన్డిపి, ఆప్షన్ 3 న్యాక్, ఆప్షన్ 4 ఎన్సిఈఆర్టీ. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఎన్సిఈఆర్టీ మన దేశంలో కరికులం రివిజన్కు అలాగే డెవలప్మెంట్ ఆఫ్ సిలబస్కు టెక్స్ట్ బుక్స్కు వీటన్నిటికీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఎన్సిఈఆర్టీ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కరికులం ఈజ్ కింది వాటిలో కరికులం అంటే ఏమిటి? ఆప్షన్ 1 సమ్ టోటల్ ఆఫ్ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ది స్టూడెంట్ హ్యావ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 2 సమ్ టోటల్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ డు నాట్ ఇంక్లూడ్ కో-కరికులర్ యాక్టివిటీస్. ఆప్షన్ 3 less planned activity where the teacher's experience is more important than learners. Option 4 some total of administrators experience that determine direction of teachers learning. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు కరికులం అనేది ఏమవుతుంది? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సమ్ టోటల్ ఆఫ్ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దట్ ద స్టూడెంట్ హ్యావ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది కాంపోనెంట్ ఆఫ్ కరికులం? కింది వాటిలో ఏది కరికులం యొక్క కాంపోనెంట్ కాదు? ఆప్షన్ 1 సిలబస్, ఆప్షన్ 2 ఆబ్జెక్టివిటీస్, ఆప్షన్ 3 ఎవాల్యుయేషన్, ఆప్షన్ 4 ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది కరికులం యొక్క కాంపోనెంట్ కాదు. మనం చూస్తే కరికులం కాంపోనెంట్స్ చాలా ఉంటాయి. అందులో సిలబస్ కూడా ఉంటుంది, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అలాగే ఎవాల్యుయేషన్ కూడా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ మాత్రం కాదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ది డాష్ అప్రోచ్ ఇన్ ఆర్గనైజేషన్ ఆఫ్ కరికులం ఏ టాపిక్ షుడ్ బి బిగిన్ ఇన్ ఏ స్పెసిఫిక్ క్లాస్ అండ్ షుడ్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ హయ్యర్ క్లాస్ 2. ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే కింది వాటిలో ఏ అప్రోచ్ ప్రకారం, ఏ పద్ధతి ప్రకారం మనకు ఒక క్లాసులో ఒక స్టార్టింగ్ టాపిక్ అంటే దాని యొక్క బేసిక్ ఉండి అలాగే నెక్స్ట్ క్లాస్లో మనకు దాని గురించి కంటిన్యూ చేయబడుతుంది అని దేని యొక్క అప్రోచ్ ద్వారా మనం ఇది జరుగుతుంది? ఆప్షన్ 1 యాక్టివిటీ, ఆప్షన్ 2 ప్రాసెస్, ఆప్షన్ 3 లాజికల్, ఆప్షన్ 4 కాన్సెంట్రిక్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. కాన్సెంట్రిక్ అప్రోచ్లో మనకు ఏమవుతుంది అంటే మనకు ఫస్ట్ ఒక స్పెసిఫిక్ క్లాస్లో టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది, అలాగే దాని తర్వాత క్లాస్లో కూడా అది ఏమవుతుంది? కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ది స్టేట్మెంట్స్ ఏ అండ్ బి, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ బిలో. మనకు ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే మనకు ఏ అండ్ బి అనే ఆప్షన్లు ఇచ్చాడు. కింది వాటిలో ఏది కరెక్టు ఏది రాంగు అని మనకు అడుగుతున్నాడు. మనం చూస్తే ఆప్షన్ ఏ ద కరికులం ఈజ్ ఇంటర్ప్రిటెడ్ టు మీన్ ఆల్ ది ఆర్గనైజ్డ్ కోర్సెస్ యాక్టివిటీస్ ఎక్స్పీరియన్సెస్ విచ్ స్టూడెంట్స్ హ్యావ్ అండర్ ది డైరెక్షన్ ఆఫ్ స్కూల్ వెదర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ నాట్. ఈ కరికులం అనేది దీని యొక్క డెఫినేషన్ ఎవరిచ్చారంటే మనకు టాబా అనే వ్యక్తి ఈ కరికులం యొక్క డెఫినేషన్ అయితే ఇచ్చాడు. ఇందులో ఏమిటి అంటే మనకు కరికులం అనేది ఇంటర్ప్రెటెడ్ టు మీన్ ఆల్ ది ఆర్గనైజ్డ్ కోర్సెస్ యాక్టివిటీస్ ఎక్స్పీరియన్సెస్ విచ్ స్టూడెంట్స్ హ్యావ్ అండర్ ది డైరెక్షన్ ఆఫ్ ది స్కూల్ వెదర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ నాట్. ఇది కరెక్టే. ఈ డెఫినేషన్ని టాబా అనే వ్యక్తి ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఆప్షన్ బి కరికులం రిఫ్లెక్ట్స్ ది కల్చర్ ఆఫ్ సొసైటీ. కరెక్టే. ఇది కరికులం దేనిని రిఫ్లెక్ట్ చేస్తుంది? సొసైటీ యొక్క కల్చర్ని. కాబట్టి ఆప్షన్ బి కూడా కరెక్టే, ఆప్షన్ ఏ కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. ఈ క్వశ్చన్ ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఈ క్వశ్చన్ ఎక్కడ ఇచ్చాడంటే మనకు ప్రీవియస్ తెలంగాణ టీజీటీ ఎగ్జామ్లో ఇచ్చాడు ఈ క్వశ్చన్. ఇప్పుడు నేను చెప్పిన చాలా క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే. ఈ విధంగా క్వశ్చన్స్ ఆల్రెడీ అడుగుతున్నాడు కాబట్టి మీకు చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ సపోర్టెడ్ యాక్టివిటీ సెంటర్డ్ కరికులం.
కింది వాటిలో యాక్టివిటీ సెంటర్డ్ కరికులంని ఎవరు సపోర్ట్ చేశారు? ఆప్షన్ ఏ జాన్ డ్యూయి, ఆప్షన్ బి రూసో, ఆప్షన్ సి ప్లేటో, ఆప్షన్ డి పెస్టాలజీ. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. జాన్ డ్యూయి దేనిని సపోర్ట్ చేశాడు? యాక్టివిటీ సెంటర్డ్ కరికులం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, స్టూడెంట్స్ ఓవరాల్ డెవలప్మెంట్ ఈజ్ ఎంఫసైజ్ ఇన్. ఆప్షన్ ఏ సబ్జెక్టు సెంటర్డ్, ఆప్షన్ బి స్టూడెంట్ సెంటర్డ్, ఆప్షన్ సి యాక్టివిటీ సెంటర్డ్, ఆప్షన్ డి ఇంటిగ్రేటెడ్ సెంటర్డ్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు స్టూడెంట్స్ కింది వాటిలో దేని ద్వారా ఓవరాల్ డెవలప్మెంట్ చేపడతాడు? ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది, స్టూడెంట్ సెంటర్డ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, మేకింగ్ వాల్యూ జడ్జిమెంట్ అబౌట్ కరికులం ఈజ్. ఆప్షన్ ఏ కరికులం ఎవాల్యుయేషన్, ఆప్షన్ బి కరికులం డిజైన్, ఆప్షన్ సి కరికులం డెవలప్మెంట్, ఆప్షన్ 4 కరికులం ఎలిమెంట్స్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. మనకు కరికులం యొక్క జడ్జిమెంట్ మేకింగ్ వాల్యూ అనేది ఏమవుతుంది? కరికులం ఎవాల్యుయేషన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, కరికులం ప్రొవైడ్స్ గైడెన్స్ ఫర్. కరికులం అనేది ఎవరి కొరకు గైడెన్స్గా ప్రొవైడ్ చేయబడుతుంది? ఆప్షన్ ఏ స్టూడెంట్, ఆప్షన్ బి స్కూల్, ఆప్షన్ సి పేరెంట్స్, ఆప్షన్ డి టీచర్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. కరికులం ఎవరికి గైడెన్స్గా ఉంటుంది? స్టూడెంట్కు. నెక్స్ట్ క్వశ్చన్, సిలబస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్. సిలబస్ అనేది దేనిలో పార్ట్? ఆప్షన్ ఏ స్టూడెంట్, ఆప్షన్ బి స్కూల్, ఆప్షన్ సి పేరెంట్స్, ఆప్షన్ డి కరికులం. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే కరికులంలో ఏది పార్ట్? సిలబస్ అనేది పార్ట్. కరికులం సిలబస్ ఒకటి కాదు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది మీకు క్విజ్ క్వశ్చను మీకు తెలిస్తే కామెంట్ చేయండి. విచ్ వన్ ఈజ్ నాట్ కన్సర్న్డ్ విత్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్. కింది వాటిలో కరికులం కన్స్ట్రక్షన్లో ఏ ప్రిన్సిపల్ కాదు? ఆప్షన్ 1 సబ్జెక్టు సెంటర్డ్, ఆప్షన్ 2 చైల్డ్ సెంటర్డ్, ఆప్షన్ 3 టీచర్ సెంటర్డ్, ఆప్షన్ 4 ఎక్స్పీరియన్స్ సెంటర్డ్. కరికులం కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు మనం కింది వాటిలో ఏ ప్రిన్సిపల్ని తీసుకోము? ఆప్షన్ 1 సబ్జెక్టు సెంటర్డ్, ఆప్షన్ 2 చైల్డ్ సెంటర్డ్, ఆప్షన్ 3 టీచర్ సెంటర్డ్, ఆప్షన్ 4 ఎక్స్పీరియన్స్ సెంటర్డ్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా క్వశ్చన్స్ రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.